జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో జనవాహిని కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాసిరెడ్డి శివ, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, వారాహి యాత్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుంకర సురేష్ బాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు భారీ స్థాయిలో జన సమీకరణ చేపట్టాలని వారు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజుల పాటు పర్యటన చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. జనసేన పార్టీ పిఓసి సభ్యులు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ నెల 14వ తారీఖున అన్నవరం నుంచి మొదలు కాబోయే జనసేన వారాహి యాత్ర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన వారాహి యాత్రలో భాగంగా కాకినాడ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాకినాడ సిటీ పిఏసి ఇన్ఛార్జ్ మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ పిఏసి ఇన్ఛార్జ్ అయినటువంటి పిఏసి మెంబర్ మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్తా శశిధర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందండి జన సమీకరణ కార్యక్రమం. అలాగే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం సామాన్య ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఈ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు ఈ పాలనలో ఇబ్బంది పెడుతున్నారో ఈ సమస్యలు ఎన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు ఇస్తాం. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ చాలా సమస్యల మీద కాకినాడ సిటీలో పోరాటం జరిగింది. దీనిలో భాగంగా ఇంకా ఇప్పుడు ఈ కరెంటు బిల్లుల విషయంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 3 నెలల బిల్లులను కూడా సర్దుబాటు చేసి ఇప్పుడు అందరూ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ కరెంట్